హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ 3 వర్బులతో 30 వాక్యాలు నేర్చుకుందాం. సో ఫస్ట్ వర్బ్ వచ్చేసి డెలివర్, పంపించడం. వీటిపైన సెంటెన్సులు చూద్దాం. నేను రిపోర్ట్ని సాయంత్రానికి అందిస్తాను. నేను రిపోర్ట్ని సాయంత్రానికి అందిస్తాను. ఐ విల్ డెలివర్ ద రిపోర్ట్ బై ఈవినింగ్. ఐ విల్ డెలివర్ ద రిపోర్ట్ బై ఈవినింగ్. ఈ సందేశాన్ని మేనేజర్కి అందిస్తావా? ఈ సందేశాన్ని మేనేజర్కి అందిస్తావా? కెన్ యూ డెలివర్ దిస్ మెసేజ్ టు ద మేనేజర్? కెన్ యూ డెలివర్ దిస్ మెసేజ్ టు ద మేనేజర్? కొరియర్ని సమయానికి అందించాడు. కొరియర్ని సమయానికి అందించాడు. ద కొరియర్ డెలివర్డ్ ఆన్ టైమ్. ద కొరియర్ డెలివర్డ్ ఆన్ టైమ్. నేను మీటింగ్లో ప్రజెంటేషన్ ఇచ్చాను. నేను మీటింగ్లో ప్రజెంటేషన్ ఇచ్చాను. ఐ డెలివర్డ్ ఏ ప్రజెంటేషన్ ఇన్ ద మీటింగ్. ఐ డెలివర్డ్ ఏ ప్రజెంటేషన్ ఇన్ ద మీటింగ్. డెడ్లైన్ కన్నా ముందు మీ పని అందించండి. డెడ్లైన్ కన్నా ముందు మీ పని అందించండి. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆమె ట్రైనింగ్ సెషన్స్ బాగా ఇస్తుంది. ఆమె ట్రైనింగ్ సెషన్స్ బాగా ఇస్తుంది. షీ డెలివర్స్ ట్రైనింగ్ సెషన్స్ వెరీ వెల్. షీ డెలివర్స్ ట్రైనింగ్ సెషన్స్ వెరీ వెల్. వారు నిన్న పరికరాలు అందించారా? వారు నిన్న పరికరాలు అందించారా? డిడ్ దే డెలివర్ ద ఎక్విప్మెంట్ ఎస్టర్డే? డిడ్ దే డెలివర్ ద ఎక్విప్మెంట్ ఎస్టర్డే? అతను ప్రతిసారి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అతను ప్రతిసారి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. He delivers excellent results every time. He delivers excellent results every time. నేను డాక్యుమెంట్స్ని వ్యక్తిగతంగా అందిస్తాను. నేను డాక్యుమెంట్స్ని వ్యక్తిగతంగా అందిస్తాను. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మేము ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశాము. మేము ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశాము. We delivered the project successfully. We delivered the project successfully. వర్బ్ 2 ఇంప్రూవ్, మెరుగుపరచు. వీటిపైన సెంటెన్సులు చూద్దాం. నేను నా ఇంగ్లీష్ మెరుగుపరుచుకోవాలి. I need to improve my English. I need to improve my English. మనం టీం పనితీరును మెరుగుపరచగలమా? మనం టీం పనితీరును మెరుగుపరచగలమా? Can we improve our team performance? Can we improve our team performance? అతను రోజురోజుకి మెరుగవుతున్నాడు. అతను రోజురోజుకి మెరుగవుతున్నాడు. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపెనీ తన సేవలను మెరుగుపరిచింది. కంపెనీ తన సేవలను మెరుగుపరిచింది. The company improved its services. The company improved its services. మీరు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచాలి. మీరు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచాలి. You should improve your communication skills. You should improve your communication skills. వ్యాయామం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
వ్యాయామం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎక్సర్సైజ్ ఇంప్రూవ్స్ హెల్త్. ఎక్సర్సైజ్ ఇంప్రూవ్స్ హెల్త్. ఫీడ్బ్యాక్ తర్వాత వారు మెరుగయ్యారా? ఫీడ్బ్యాక్ తర్వాత వారు మెరుగు అయ్యారా? Did they improve after feedback? Did they improve after feedback? ఆమె తన పని నాణ్యతను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది. ఆమె తన పని నాణ్యతను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది. She is trying to improve her work quality. She is trying to improve her work quality. నేను నా ప్రజెంటేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాను. నేను నా ప్రజెంటేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాను. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మనం కస్టమర్ సంతృప్తిని మెరుగుపరచాలి. మనం కస్టమర్ సంతృప్తిని మెరుగుపరచాలి. We must improve customer satisfaction. We must improve customer satisfaction. Verb 3. Explain. వివరించు. వీటిపై సెంటెన్స్లు చూద్దాం. దయచేసి ప్రాసెస్ని వివరించండి. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్. అతను రూల్స్ను వివరంగా చెప్పాడు. అతను రూల్స్ను వివరంగా చెప్పాడు. He explained the rules in detail. He explained the rules in detail. నాకు దీన్ని మళ్ళీ వివరించగలవా? నాకు దీన్ని మళ్ళీ వివరించగలవా? Can you explain this to me again? Can you explain this to me again? ఆమె సాఫ్ట్వేర్ను ఎలా వాడాలో వివరించింది. ఆమె సాఫ్ట్వేర్ను ఎలా వాడాలో వివరించింది. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మేనేజర్ ప్రాజెక్టు ప్లాన్ను వివరించాడు. మేనేజర్ ప్రాజెక్టు ప్లాన్ను వివరించాడు. ద మేనేజర్ ఎక్స్ప్లెయిన్డ్ ద ప్రాజెక్ట్ ప్లాన్. ద మేనేజర్ ఎక్స్ప్లెయిన్డ్ ద ప్రాజెక్ట్ ప్లాన్. నేను నా పాయింట్ని మీటింగ్లో వివరించాను. నేను నా పాయింట్ని మీటింగ్లో వివరించాను. I explained my point in the meeting. I explained my point in the meeting. వారు ఆలస్యానికి కారణం వివరించారా? వారు ఆలస్యానికి కారణం వివరించారా? Did they explain the reason for delay? Did they explain the reason for delay? టీచర్స్ ఉదాహరణలతో కాన్సెప్టుని వివరిస్తారు. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అతను తప్పును వినయంగా వివరించాడు. అతను తప్పును వినయంగా వివరించాడు. He explained the mistake politely. He explained the mistake politely. మేము క్లయింట్కి అన్నింటినీ వివరించాము. We explained everything to the client. We explained everything to the client. Thanks for watching, friends. Please like, share and subscribe my channel. Thank you.